లేఖనములను పరిశోధించబోతున్న మాతో మీరుండమని, మా జీవితంలో పరీక్షించగలిగినటువంటి స్థితి లేఖనములకు మాత్రమే ఉన్నది కనుక ఆ లేఖనానుసారంగా మా జీవితంలో మలుచుకొనగలుగుటకు కావాల్సిన మెక్కులను తోడు చేయమని, ఈ సమయం దైవావేశ పూరితమైనటువంటి లేఖనములను మా జీవితంలో మేము కృతనిశ్చయత కలిగిన వారముగా, మంచి సాక్ష్యాన్ని పొందగలిగే బిడ్డలుగా, పరిణతి చెందిన విశ్వాసాన్ని సంపాదించుకోగలుగుటకు అనువైనటువంటి పరిస్థితులు లేఖనముల ద్వారా మాకు నేర్పించుమని, ఈ సమయం నోటి మాట మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా మీ మధుర స్వరాన్ని వినగలిగే స్థితి మాకు అనుగ్రహించి మీ కృపను మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో అందరికీ ఉదయకాలపు శుభములు, ఆశీస్సులను తెలియజేస్తున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం చూడగలిగితే, లేఖనానుసారంగా మనం ఒకసారి లేఖనములను పరిశీలించగలిగితే చదవబడినటువంటి 3 దైవలేఖన భాగాలను మనం బాగా ఆలోచన చేయగలిగితే, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4 నుండి 13 వచనాలు, అదే రీతిగా లూకా సువార్త 21వ అధ్యాయం 25 నుండి 33 వచనాలు. 3 దైవలేఖన భాగాలు విభిన్నమైనటువంటి ఆలోచనలు మనకు అందజేస్తూ ఉన్నాయి. పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చదువుతున్నప్పుడు రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి, ధర్మశాస్త్ర గ్రంథము గురించినటువంటి విశ్లేషణ ఇక్కడ జరుగుతున్నట్టు మనం చూస్తాం. ధర్మశాస్త్ర గ్రంథము అనగానే ద బుక్ ఆఫ్ లా, లా అంటే మనకున్నటువంటి మన దేశంలో మనం చూడగలిగితే చట్టాలు, హక్కులు, బాధ్యతలు వివరించేటువంటి శాస్త్రాన్నే లా అని అంటారు, ధర్మశాస్త్రం అంటారు. సో బైబిల్ కూడా ఒక రకంగా మనం చూడగలిగితే మన హక్కులను, మన బాధ్యతలను స్పష్టంగా వివరించేటువంటి గ్రంథం. ఈ గ్రంథం ఎవరికి దొరికిందంట? ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాకు దొరికిందట. పాత రోజుల్లోకి మనం వెళితే, అనగా 16వ శతాబ్దానికి ముందు కాలానికి వెళితే, 16వ శతాబ్దానికి ముందు కాలం, 16వ శతాబ్దానికి ముందు కాలంలో మన చేతుల్లో ఎవరికి బైబిల్ లేవు. ఇప్పుడు ప్రశాంతంగా మనం బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. 16వ శతాబ్దపు ముందు కాలంలో దే డోంట్ హ్యావ్ బైబిల్స్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళ చేతుల్లో బైబిల్స్ లేవు. బైబిల్స్ ఎవరి దగ్గర ఉండేటివట? కేవలం ప్రధాన యాజకుల దగ్గర మాత్రమే ఉండేవి. అంటే ప్రధాన యాజకులు ఏం చెప్తే అది మనం వినాలంతే. అంతకు తప్ప బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలిగేటువంటి స్థితి సగటు విశ్వాసికి లేదు. సగటు విశ్వాసికి అట్లా వదిలిపెట్టండి, యాజకులకు కూడా లేదు. మీకు ప్రధాన యాజకుడు అంటే మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నా. నంద్యాల డైసిస్లో ప్రధాన యాజకులు ఎవరు? మీకు అందరికీ తెలుసు, బిషప్ గారు. సో బిషప్ ఈజ్ ద హై ప్రీస్ట్. క్రైస్తవ లోకానికి పెద్ద ఎవరు? Pope is the high priest for the Christian community.
మన దక్షిణ ఇండియా సంఘానికి పెద్ద ఎవరు అంటే మోడరేటర్. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథం కేవలం ప్రధాన యాజకుల దగ్గర మాత్రమే ఉండేది. ఆ ప్రధాన యాజకుల దగ్గర ఉన్నటువంటి గ్రంథం సామాన్యమైన మానవుల చేతుల్లోకి రావటానికి అనేక మంది వారి ప్రాణాలను త్యాగం చేశారు. దేశంగానే దేశం, వాళ్ళ వాతావరణ పరిస్థితులు కానటువంటి వాతావరణ పరిస్థితుల్లోకి వచ్చి, వాస్తవంగా మనం ఆలోచన చేయగలిగితే వారి దేశాల్లో వారికి ఉన్న ఆస్తిని అక్కడ తెగనమ్మి వచ్చినటువంటి సంపదనంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఒక స్థలం కొనుక్కొని వాళ్ళ ఇల్లు కట్టుకొని ఒక చర్చి నిర్మించి, తర్వాత పాఠశాలలు నిర్మించి, వైద్యశాలలు నిర్మించి, దాని తర్వాత దే యూస్ టు స్టార్ట్ ట్రాన్స్లేషన్. మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి వారి ఆస్తిని తెగనమ్మి భారతదేశానికి వచ్చి మన భాషను నేర్చుకొని మన భాషలో దీన్ని తర్జుమా చేశారు. మన భాషల్లోకి రావడానికి అనేకమైన ట్రాన్స్లేషన్స్ ముందున్నాయి. తెలుగులో బైబిల్ వచ్చిన తర్వాత తెలుగు బైబిల్ నీ చేతుల్లోకి రావడానికి కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించారు. ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే నచ్చని వాడు చంపేశాడు. కొన్ని చోట ముద్రణ పూర్తయిన తర్వాత కూడా ముద్రణా యంత్రాన్ని, తర్వాత ముద్రణ కార్యాలయాన్ని మొత్తాన్ని కాల్చివేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నీ చేతుల్లోకి ప్రశాంతంగా బైబిల్ వచ్చింది. ఆర్ వి రియల్లీ క్యారీయింగ్ విత్ దట్ బర్డన్? నిజంగా ఆ బైబిల్ను వారు సంపాదించడానికి పడిన శ్రమ, ఆ బాధ, ఆ వేదన మనం బైబిల్ పట్టుకుంటూ ఉంటే మన జీవితంలో కనబడుతుందా? వీఆర్ జస్ట్ క్యారీయింగ్ లైక్ ఎ టెక్స్ట్ బుక్. కాలేజీకి పోయేటప్పుడు టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు ఎట్ట పట్టుకొని పోతారో అట్లా వీఆర్ యూస్ టు క్యారింగ్ అవర్ బైబిల్స్ టు కమ్ టు ది చర్చ్. చర్చ్కి వచ్చేటప్పుడు కేవలం ఒక పుస్తకంలాగా దాన్ని భావించి తీసుకొని వస్తూ ఉన్నాం. బైబిల్ యొక్క విశిష్టత ఒక్కసారి తెలుసుకోవడానికి ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బైబిల్. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏమైందంట? సత్యం. ఆ ముందు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటే దాని అర్థం ఏంటి? వాక్యమును వెంబడిస్తున్న వారు ప్రతిష్ఠింపబడాలి. దే షుడ్ అనాయింటెడ్ అండ్ దే షుడ్ శాంక్టిఫైడ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి, సత్యము చేత ప్రతిష్ఠింపబడి, ఆ సత్యాన్ని వెంబడించేవారు, వాక్యాన్ని ధరించిన వారు. వాక్యం యొక్క విలువది. వాక్యం నీ జీవితంలోకి ఏం తీసుకొని వస్తా ఉందనంటే ఒక విలువను తీసుకొని వస్తా ఉంది. అందుకే వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. నా ఆలోచనలో, నేను రాసుకున్నటువంటి ఆలోచనలలో BIBLE, నేను చాలా ప్రసంగాల్లో ఈ మాట చెప్పడం జరిగింది. BIBLE 5 అక్షరాలు. బెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్. బెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్. ఈ భూమిని వదిలి వెళ్ళటానికి ముందుగా నీకు ఇవ్వగలిగినటువంటి సరి అయినటువంటి నిర్దేశమైన మార్గాన్ని నిర్దేశించగలిగినది ఏంది అని అంటే అది దేవుని వాక్యం. ఈ లోకంలో ఏది కూడా నీ 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 గురిని నిర్దేశించలేదు, నీ మార్గాన్ని నిర్దేశించలేదు. నీ మార్గాన్ని నిర్దేశించగలిగినటువంటిది, రక్షణ మార్గాన్ని స్థిరపరచగలిగినటువంటిది, రక్షణని జీవితంలోకి అన్వయించుకునేట్టుగా నిన్ను ప్రభావితం చేయగలిగినటువంటిది ఏదైనా ఉంది ఈ లోకంలోనే అంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే. అందుకే ఈరోజు అంశం అదే, సమాధానము, పీస్.
వాక్యమే మనకు సమాధాన కర్తగా ఈ లోకానికి ఏతించి ఉన్నాడు. అందుకే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సమాధాన కర్తగా చెందాడు. అంటే ఈ బికేమ్ యాజ్ అ పీస్ మేకర్, నాట్ పీస్ బ్రేకర్. ఆయన లోకానికి రావడానికి గల కారణం ఏంటి? సమాధానము కోల్పోయిన వారి జీవితాల్లో సమాధానాన్ని నింపడానికి. ఆయన వెంబడిస్తున్న మనం నిజంగా ఆ సమాధానానికి వారధిగా ఉంటున్నామా? ఇది మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. ద బుక్ ఆఫ్ బైబిల్ విల్ కంటైన్స్, ఈ బైబిల్ పుస్తకాన్ని మనం చదువుతా ఉంటే 3 విభిన్నమైన కోణాలతో అది మనతో మాట్లాడుతుంది. 3 విభిన్నమైన కోణాలతో దైవలేఖన భాగం మనతో మాట్లాడుతుంది. బైబిల్ చదువుతా ఉంటే మనకు అర్థం కావాల్సిందేం తెలుసా? వి షుడ్ ఫైండ్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఏం కనుక్కోవాలంట? మనం దేవుని మనసును కనుక్కోవాలంట. మనమేం కనుక్కుంటాం? బైబిల్ చదివేటప్పుడు మన ఆలోచనలు ఏముంటాయి? నాకు ఆశీర్వాదకరంగా వాక్యం రావాలా. బైబిల్ తెరుచుకొని మనకందరికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే కళ్ళు మూసుకొని బైబిల్ తెరిచి చేయి పెట్టుకొని ఏముంటే అది చదువుకొని, అబ్బా దేవుడు నాతో మాట్లాడినాడు. ఒకసారి ఇట్లనే ప్రాక్టీస్ చేసేట ఆయన ఇట్లనే కళ్ళు మూసుకొని ఓ ఏలు పెట్టుకొని తెరుచుకొని చదువుతుంటారనమాట. దాంట్లో ఆయన కళ్ళు మూసుకొని తెరుచుకొని ఏలు పెట్టిన తర్వాత ఉందంటాడు అలా. సమయం ఇంకా వృధా చేయకుండా ఉరి వేసుకున్నాము. ఇప్పుడు బైబిల్ మాట్లాడింది కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఏం కావాలాడు? దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం కావాలా? ఊరేసుకోవాలి కదా, అవునా కదా? దేవుని వాక్యం ఎట్ట పడితే అట్ట మాట్లాడదు. దేవుని వాక్యం నీకు ఎట్ట పడితే అట్ట మాట్లాడదు. కంటెంట్ అండ్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోం. అలా ఉంది కాబట్టి అట్లా ఉండాలా అంతే. కాంటెక్స్ట్లో ఏముంది? అప్పటి దినాల్లో పౌలు గారు మాట్లాడుతా స్త్రీలు లోపలికి వచ్చిన తర్వాత అల్లరి చేసేవారంట. గుళ్ళో అల్లరి చేసేవాళ్ళు ఎట్ట పడితే అట్లా కూర్చునేటోళ్ళంట. అంటే క్రమశిక్షణ లేకుండా కూర్చునే వాళ్ళు, క్రమశిక్షణ లేకుండా మాట్లాడేవాళ్ళు. వాళ్ళని చూసి పౌలు ఏమని చెప్పినాడు? స్త్రీలు మౌనముగా ఉండేవాళ్ళను, తర్వాత ముసుగు వేసుకోవాలని చెప్పినాడు. అంటే దాని అర్థం ఏంది? ఎట్ట పడితే అట్టు వచ్చున్నారు, వీళ్ళకు క్రమశిక్షణ నేర్పియాలని చెప్పేసి ముసుగు వేసుకోవాలా, మీరు అల్లరి చేయకూడదు అన్నది అప్పుడు పౌలు బోధించింది. దాన్ని పట్టుకొని ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు? ముసుగులు వేసుకుంటున్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. నేను దేవునికి స్తోత్రం. ఆ కాంటెక్స్లో పౌలు మాట్లాడినాడు. ఆ కాంటెక్స్ను బట్టి ఈ కాంటెక్స్లో కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? దాన్ని పాటిస్తూ ఉన్నాం. ముసుగేసుకుంటూ ఉన్నాం, నిమ్మలంగా ఉన్నామో మాట్లాడుకుంటున్నామో మీకే తెలుసు. బాబు ప్రసంగం చేస్తుంటాడు, పక్కతో మాట్లాడుతుంటుంది, ఏమో ఈరోజు మంచి చీర కట్టుకొని వచ్చింది, బాగా మంచి చీర. మన కళ్ళు, మన చూపు, మన మాట ఎక్కడుంటుంది? దేవుని వాక్యం మీద ఉండదు. ఎవరి మీద ఉంటుంది? ఎవరు ఏం చీర కట్టుకొని వచ్చినారు, ఎవరు ఎట్ట బ్లౌజ్ కుట్టించుకున్నారు, ఎవరు ఏ కమ్మలు పెట్టినారు, ఏ నెక్లెస్ వేసుకున్నారు, ఏం వాచ్ పెట్టుకున్నారు, ఏం పూలు పెట్టుకున్నారు, ప్లాస్టిక్ పూల, మామూలు పూల, ఆ పూల, ఈ పూల, ఏ పూలు పెట్టుకుంటే నీకేమి, ఏ జాకెట్ కుట్టించుకుంటే నీకేమి, ఏ చీర కట్టుకుంటే నీకేమి. వి ఆల్వేస్ వాంట్ టు థింక్ అబౌట్ మన ఆలోచనల గురించి, మన దేహం గురించి, మన భౌతిక విషయాల గురించి, మన శరీరం గురించి ఆలోచన చేస్తాం తప్ప వి డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ద బైబిల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, లేఖనం ఎందుకు మనతో మాట్లాడుతుంది అన్నటువంటి ఆలోచన మనకు అస్సలు ఉండదు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా స్పష్టంగా పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుని దగ్గర ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని పోయి షాఫాను శాస్త్రికి ఇచ్చాడు. శాస్త్రి అంటే సకల కళా కోవిదుడు, అంటే అన్ని శాస్త్రములలో దిట్ట కలిగిన వాడు, అన్ని శాస్త్రములను అవపోసన చేసుకున్నవాడు, ఆయనకి ఇచ్చినాడు. శాస్త్రి రాజు దగ్గరికి పోయి రాజు దగ్గర చదువుతా ఉన్నాడు. ఈయన చదివినాడు, రాజు దగ్గరికి కూడా పోయి చదువుతాడు, రాజు దగ్గర పోయి కూడా చదువుతా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రము ఒకరి దగ్గర కాదు, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్, ఇట్ షుడ్ బి మూవ్ ఆన్. ఒకరి దగ్గర ఉండేది కాదు ధర్మశాస్త్రం, ఒక దగ్గర ఉండేది కాదు. దేవుని మాట ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తూనే ఉండాలి.
చాలామంది దేవుని వాక్యాన్ని మనం వింటే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. నో, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి ఈ స్వార్థ ప్రకటించబడుతూనే ఉండాలి. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశమేది. ప్రధాన యాజకుడు శాస్త్రికి చెప్పాడు, శాస్త్రిపై రాజుకు చెప్పాడు. ఇట్ షుడ్ బి మూవ్ ఆన్, ఇట్ షుడ్ బి మూవ్ ఆన్. అందుకే we should know and understand and we should find the mind of God in the Bible. మొదటి భాగం. రెండవ ఆలోచన, we can state our state of man. మానవుని యొక్క స్థితి ఏంటో తెలపగలిగినటువంటి గ్రంథం ఏమైనా ఉందా? అది బైబిలే. బైబిల్ చదవడానికి అందరూ భయపడేది ఎందుకో తెలుసా? ఎందుకే, నువ్వేంటో నీ బతుకేంటో చూపించగలిగినటువంటి గ్రంథం బైబిల్. అందుకే దీన్ని చదవడానికి మనం భయపడి వస్తాం. బైబిల్ ఎంతమంది చదివినారు అని అంటే కొన్ని చేతులే లేచాయి, అన్ని చేతులు లేయవు. బైబిల్ ఎట్ట చదివినారు అని అంటే దానికి కూడా పద్ధతి లేదు, పాడు లేదు, ఎట్ట పడితే అట్ట చదువుతుంటాం. వీ డోంట్ హ్యావ్ టైం టేబుల్ అండ్ వీ డోంట్ హ్యావ్ బైబిల్ పూర్తి చేయాలనే ఆలోచన లేదు. ఎట్ట పడితే అట్ట చదువుతూ ఉంటాం. ఎట్ట పడితే అట్ట చదివితే అర్థం కాదు బైబిల్. ఎట్ట పడితే అట్ట చదివితే అర్థం కాదు బైబిల్. 40 మంది రచయితలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన అలవాట్లు, ఇన్ని పరిస్థితుల మధ్య దైవావేశము ద్వారా ఆత్మ ప్రేరితులై రచింపబడినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. మనకందరికీ తెలుసు, తెలుగు చదవాలంటే తెలుగు బుక్కే చదవాలి, అవునా? ఇంగ్లీష్ చదవాలంటే ఇంగ్లీష్ బుక్కే చదవాలి. సోషల్ స్టడీస్ చదవాలంటే, సైన్స్ చదవాలంటే, మ్యాథమెటిక్స్ చదవాలంటే, నువ్వు చదువుకోవాలంటే, నిన్ను నీవు చదువుకోవడానికి లోకంలో ఏ పుస్తకం లేదు. నిన్ను నీవు చదువుకోవడానికి ఉంచినటువంటి విలువైన ఏకైక గ్రంథం బైబిల్. We have so many sources to develop our knowledge. ఈ లోకంలో మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ నీవేంటో తెలుసుకోవడానికి ఈ లోకంలో ఏ పుస్తకం సహాయపడదు. సహాయపడగలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. ఇంజనీరింగ్ పాస్ కావాలనంటే బీటెక్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ చదవాలి. ఎంబీబీఎస్ పాస్ కావాలనంటే డాక్టర్కి సంబంధించిన కోర్సులన్నీ చదవాలా. ఎంబీబీఎస్ ఎట్ట చదవాలనో తెలుసు, బీటెక్ ఎట్ట చదవాలనో తెలుసు, లేకపోతే ఇంకొకటి ఎట్ట చదవాలనో తెలుసు. కానీ నీ జీవితాన్ని నీకు చదువుకోవడం మాత్రం తెలియదు. అందుకే నీ జీవితాన్ని మొదట నువ్వు చదువుకోవడం నేర్చుకోవాలి. అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు, యు నీడ్ టు నో హౌ టు రీడ్ యువర్ సెల్ఫ్. నీకు నీవుగా ఏ విధంగా చదువుకోవాలో, నిన్ను నీవుగా ఏ రీతిగా చదువుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. అందుకే ద బైబిల్ ఓన్లీ కెన్ స్టేట్ ఆఫ్ హ్యూమన్. మన పరిస్థితిని, మన స్థితిగతులను బయలుపరచగలిగినటువంటి ఏకైక గ్రంథం బైబిల్. అందుకే బైబిల్ మనం రెగ్యులర్గా చదవాలి. అలవాటు చేసుకోవాలి. బైబిల్ చదివితే నీ స్థితి ఏంటో నీకు బయలుపరచబడుతుంది. మూడవది, ద వే ఆఫ్ సాల్వేషన్. రక్షణకు మార్గం చూపించగలిగేది కూడా ఈ లోకంలో ఏమైనా ఉందా? బైబిల్ ఒక్కటే. నువ్వు రక్షింపబడాలి అని అంటే ఇది దేనిలాగా పనిచేస్తుందో తెలుసా? చుక్కానిలాగా పనిచేస్తుంది. చుక్కాని అంటే నావ ముందుకు పోవాలంటే ఏం కావాలా? చుక్కాని కావాలా. చుక్కాని లేకపోతే నావ పోతుందే? పోదు. చుక్కాని కంపల్సరీ ఉండాలి. చుక్కాని ఉంటేనే నావ ముందుకు పోతుంది. బైబిల్ నీ క్రైస్తవ యాత్రలో చుక్కానిలాగా పనిచేస్తుంది. అంటే నిన్ను, నీ ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగించడానికి దోహదకారిగా ఈ దైవ లేఖన భాగం పనిచేస్తుందన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఈ వాక్యములో బలపడాలి, స్థిరపడాలి. వాక్యం యొక్క ఇంకొక అంతరార్థాన్ని, అంతర్భాగాన్ని ఇంకొక చూద్దాం. మర్మగర్భితమైనటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. చాలామందికి మనం పట్టించుకోం.
సరే చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మునట్లును ఆయన నామమందు జీవము నందునట్లును మీకు వ్రాయబడును. బైబిల్ ఎందుకు రాయబడిందంట? యేసు క్రీస్తు ప్రభుల వారే మీ నిజమైన రక్షకుడని తెలుసుకోవడానికి బైబిల్ రాయబడింది. అది తెలుసుకోకుండా ఒక బైబిల్ చదువుతుంటే నీకు అర్థమవుతుందా? అవునా కాదా? అది ముందు తెలుసుకోవాలా. అసలు బైబిల్ ఎందుకు రాయబడిందో తెలుసుకుంటే నువ్వు బైబిల్ని అర్థం చేసుకోగలవు. బైబిల్ రాయబడ్డానికి కారణం ఏంటి? ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే సార్థకుడు, సమర్థుడు అని తెలుసుకొని మన రక్షణకు భాగ్యం ఆయనే గనుక ఆయనను కలిగిన జీవితాన్ని పొందడానికి ఈ బైబిల్ మన కొరకు రచించబడింది. ఊరికే రాయబడలే. దెర్ ఆర్ సో మెనీ ట్రాన్స్లేషన్స్. నీ చేతిలోకి వచ్చింది ఏంటంటే అది దేవుని చిత్తం. నువ్వు ఎవరిని మోస్తున్నావు? బైబిల్ని మోస్తున్నావు అంటే నువ్వు ఎవరిని మోస్తున్నట్టు? సింపుల్గా చూసుకుందామా? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని మోస్తున్నారు మీరు? బైబిల్ని మోస్తుంటే ఎవరిని మోస్తున్నట్టు? నువ్వు బైబిల్ని పట్టుకుంటే ఎవరిని పట్టుకున్నట్టు? యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని మనం వికారాలు చేస్తే బాగుంటుందా? ఆలోచన చేద్దాం. అందుకే దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఆలోచనలు ఏంటంటే బైబిల్లో రెఫరెన్సులు చెప్తానే. ఇప్పుడు బైబిల్లో రెఫరెన్సులు బైబిల్లో తీయడం మానేసినారు చాలామంది. బైబిల్ రెఫరెన్స్ చెప్తానే ఏం కొడుతున్నారు? సెల్లు అధ్యాయము రెఫరెన్స్ చూడడం, చదవడం. బైబిల్ మీద ఏం రాసిందమ్మా? చదవండి ఒకసారి. మీ బైబిల్ మీద చదవండి. నా బైబిల్ అయితే ఉందిలే. మీ బైబిల్ మీద ఏం రాసింది? ఏం గ్రంథం అమ్మా? వెరీ గుడ్ అమ్మా, మీరు బాగా మంచోళ్ళు. కెన్ యువర్ ఫోన్ కాల్డ్ యాజ్ హోలీ ఫోన్? మీ ఫోన్ పరిశుద్ధ ఫోనా? మరి ఎట్లా చదువుతావు దాంట్లో బైబిల్? అంటే బైబిల్ మోయడానికి కూడా మనకు బరువు. బైబిల్ మోయడానికి కూడా మనకు బరువు. బైబిల్ను మోస్తుంటే నువ్వు ఏమర్థం చేసుకోవాలా? నువ్వు యేసు ప్రభువును మోస్తున్నావని జ్ఞాపకం చేసుకో. అది మర్చిపోయినాం. యేసు ప్రభువుని ఏడ చూస్తున్నావు? మొబైల్లో. అదే మొబైల్లోనే బంగారం బాగున్నావా? అదే మొబైల్లోనే లవ్ సింబళ్ళు, ఆ సింబళ్ళు, ఈ సింబళ్ళు అదే మొబైల్లోనే. మళ్ళీ అదే బైబిల్లోనే నా రక్షణకు కర్త ఆయనే. సిగ్గుండాలి. వాడే విషయంలో ఏముండాలి? నేను చెప్పలే, బైబిల్లోనే రాసినారు. బైబిల్లోనే ఉంది ఆ మాట. సిగ్గు లేని వారై ఉన్నారు, అన్యజనుల వలె సిగ్గు లేని వారై ఉన్నారు. మనం కూడా అంతే. వీఆర్ యూజింగ్ మొబైల్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బైబిల్. బైబిల్ పట్టుకొని పోవడానికి సిగ్గు, బైబిల్ పట్టుకొని పోవడానికి నామోసి. రేపు పొద్దున పరలోకంలోకి పోవడానికి సిగ్గుండదేమో. ఆలోచన చేద్దాం. అందుకే నీ రక్షణకు మార్గాన్ని తెలుసుకోవాలి అని అంటే లేఖన భాగములను నువ్వు చదవాలా, పరిశోధించాలా. అప్పుడే నీ రక్షణకు కారణమవుతుంది. రెండవదిగా మనం చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. చదవబడిన సువార్త ఉత్తర భాగంలో 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరేక భావము గలవారై మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము అమ్మా ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారమై ఏం చేయాలంట? ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించను. బైబిల్ రావడానికి కారణం చూడండి, ఎంత బాగా విశ్లేషించాడో. 14వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 14వ వచనం చదవండి. మీరు మన గురించి దేవుడు ఎంత బాగా, పౌలు గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడు. మీరు కేవలము మంచివారును
సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికొకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారు. క్రైస్తవుల గురించి ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. మీరు చాలా మంచోళ్ళంట, క్రైస్తవులని పిలువబడుతున్నారు ఏమంట? చాలా మంచోళ్ళంట. తర్వాత సమస్త జ్ఞాన సంపూర్ణులమంట. ఇంకా ఒకరికొకరు బుద్ధి చెప్పే విషయంలో ముందుంటామంట. ఉంటున్నారా? తప్పు చేస్తున్నాడంటే తప్పురా అని చెప్తున్నామా మనం? తప్పు చేస్తున్నాడు ఒకడనంటే తప్పురా అని చెప్తున్నామా మనం? పోనీలే మనసావు వాడు చావని, నేను బాగుండా, నా పిల్లలు బాగుండారు, ఎవడెట్ట పోతే నాకేం. అకార్డింగ్ టు ది బైబిల్ యూ షుడ్ టీచ్ యువర్ నైబర్. నీ సహోదరునికి, నీ పొరుగువానికి నువ్వు నేర్పించాలా. తప్పు చేస్తుంటే గద్దించాలా. తప్పు చేస్తున్నప్పుడు గద్దించకపోతే, రాసి పెట్టుకోండి మీ జీవితాల్లో, ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు అని గద్దించకపోతే పరలోకములో నీకు శ్రమ. ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి సుమా, లెక్క అప్పచెప్పాలి. నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఇది చేయండి ఇది చేయకూడదు అని అంటే, నా మీద ఏ దోషం ఉండకూడదు. పిలాతు లెక్క అనమాట. ఏం చేసుకోవాలా? తప్పు చెప్పడం, చేతులు కడుక్కోవడం. నా వ్యవహారం అంతే. ఇది చేయకూడదని చెప్తా, చేసినారనుకో ఎవరి కర్మ? మీ కర్మే. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేసిన, ఇది చేయకూడదు నాయనా, ఇది చేయకూడదు నాయనా, ఇది చేస్తే మనకు శ్రమ కలుగుతుంది అని చెప్పేసినాం, అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలా? దాన్ని పాటించాలి. బోధకుడు ఏ విధంగా బోధిస్తున్నాడో ఆ బోధ ప్రకారం మన జీవితాలను క్రమపరుచుకొని స్థిరపరుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి పేరు ఏంటనంటే లా. మనకందరికి ఆల్రెడీ చెప్పాను, LAW, లా. లాకు నేను పెట్టుకున్న పేరు ఏంటంటే, నేను పెట్టుకున్న అబ్రివేషన్ ఏంటనంటే లవ్ ఇన్ యాక్షన్ వర్క్స్. లవ్ ఇన్ యాక్షన్ వర్క్స్. ప్రేమతో కూడిన క్రియలు మన జీవితంలో ఏం చేస్తాయంట? పనిచేస్తాయి. మన క్రియలు ప్రేమ లేనివైతే అవి వేస్ట్. మన క్రియలు ఏం కలిగి ఉండాలా? ప్రేమ. లా అంటే అంతే, ఎంతకంటే ఏం లేదు. లా, లవ్ ఇన్ యాక్షన్ వర్క్స్. ప్రేమతో జరిగించినటువంటి క్రియలన్నీ కూడా సఫలీకృతమవుతాయి, సఫలమవుతాయి ఖచ్చితంగా. అందుకే మనము ప్రేమతో ప్రతి పనిని చేయాలా, ప్రేమతో ప్రతి పనిని చేయాలా. బైబిల్ గురించి ఆలోచన చేస్తే ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే, ఫుడ్ ఫర్ సోల్. ఆత్మకు ఆహారం ఏందంట? బైబిల్. శరీరానికి ఆహారం ఏందంట? నంద్యాల సోనా, కర్నూలు సోనా కదా. శరీరానికి ఆహారం అంతేనా? నంద్యాల సోనా, కర్నూలు సోనా. మరి ఆత్మకు లేదా? కర్నూలు సోనా, నంద్యాల సోనా. బైబిల్. శరీరాన్ని తృప్తిపరచడం తెలుసు కానీ ఆత్మను తృప్తిపరచడం తెలీదా? అందుకే మనము బుద్ధి లేని వారమై శరీర సంబంధమైన ఆశల చేత ఈడువబడుతూ ప్రభువునకు దూరమైతిమి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వరముల చేత నింపబడి ఆత్మ సంబంధిగా రూపుదిద్దుకొని ఆత్మకు ఆహారం వాక్యమని గ్రహించి వాక్యము మీదని జీవితాన్ని కట్టుకోమని ఈ దినాన దేవుడు బోధిస్తా ఉన్నాడు. ఫుడ్ ఫర్ సోల్. మన ఆత్మకు ఆహారం వాక్యమే. రిటన్ విత్ పర్పస్. ఉద్దేశం లేకుండా లేఖనం రాయబడలేదు. నీ నా రక్షణ భారం ఎక్కడ కనపడుతుంది? బైబిల్లో కనపడుతుంది. నువ్వు రక్షింపబడాలి, నేను రక్షింపబడాలి. నువ్వు విడుదల పొందాలి, నేను విడుదల పొందాలి. నువ్వు సమాధానం పొందాలి, నేను కూడా సమాధానం పొందాలి. అది దేవుని యొక్క భారం. ఆ భారాన్ని పూర్తి చేయడానికి నేను ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. కెన్ ఎనీబడి రీడ్ అండ్ హెల్ప్ మీ? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు ఏం గలవారంట? ఎవరి యందు విశ్వాసం ఉంచితే?
ఎవరు చెప్తా ఉన్నారు? అది బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచితే యు విల్ హ్యావ్ ఎన్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫే కాదు, ఇటర్నల్ లైఫ్ పొందడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ద నాలెడ్జ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ విల్ గివ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా మనం పొందేటువంటి ఆశీర్వాదం ఏంటంట? నిత్య జీవం పొందడానికి అజ్ఞానులము కాక జ్ఞానులమై నడుచుకొనగలిగే బుద్ధి కుశలతను దేవుడు మనకు ప్రసాదిస్తాడు దేవుని వాక్యం ద్వారా. అందుకే దేవుని వాక్యము మీద మనం ఆధారపడి జీవించాలి. దేవుని వాక్యం మీద మనము ఆధారపడి జీవించాలి. ఓ పాట ఓ భక్తుడు రాసుకున్నాడు. మన వాళ్ళు చాలా మంది బాగా ఇష్టంగా పాడుకుంటారు ఈ పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆహా, చాలమ్మా. సుఖమిచ్చే గదా మాకు ప్రభు యేసువాని, ఆగు. ఏమి పాట రాకపోవడం అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే లెక్కలేనితనం, ప్రైవేట్ పాటలంటే అబ్బో ఆసక్తి ఆసక్తి ఆసక్తి. ఎంత బాగుందో తెలుసా? సుఖమిచ్చే గదా మాకు ప్రభు యేసువాని, సురుచిరా మగు వాకు, నిఖిల కల్మశవనమునకు దవ శిఖిశిఖలవలెగాల్చు నీదగు ముఖ వికాసిత సుఖములో సగుతవాశ్రితాలికి. ఇది ఎందుకు నేర్చుకోమో తెలుసా? పదాలు అర్థం కాలే బాబు, ఏందేందో ఉండే. తవాశ్రితాలకి నిఖిల కల్మష అంటే, ఒరే నాయనా ఈ లోకము కల్మషంతో కూడినదిరా. కల్మషముతో కూడిన అంటే భయంకరమైన మలినముతో కూడిన ఈ లోకంలో నీకు విలువనివ్వగలిగినటువంటి మాటలు ఎక్కడైనా ఉన్నవి అని అంటే అవి కేవలం బైబిల్ మాటలేరా. అందుకే దాంట్లో మాత్రమే నీకు సుఖం ఉందని రచించినటువంటి పాట. ఇది నచ్చదు మనకు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను వాడో కదా, అవునా కదా? శాస్త్రీయ సంస్కృత పదాలు మనకు నచ్చవు. నేను ఎవరి పాటలు మంచిగా లేవని తప్పని నేను అనడంలే. కానీ ఆంధ్ర క్రైస్తవ లోకము కొరకు రచించినటువంటి రచయితలు ఎవరు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రచించిన రచయితలు ఎవరు? ఎవరు చెప్పండి? శెట్టి గారు, బాపనోళ్ళు, చౌదరీలు రచించిన రచనకర్తలు వాళ్ళ జీవితాలను మార్చుకొని అనుభవపూర్వకంగా వారు రాశారు. అంటే వీళ్ళేం అనుభవం లేకుండా రాశారని నేను చెప్పడంలే. అప్పటి కాలంలో శాస్త్రీయమైనటువంటి సంస్కృత పదాలు బాగా ఏమంటారంటే హైప్లో ఉన్నాయన్నమాట. అందరికీ అర్థమయ్యేటువంటి భాష అప్పట్లో అది. అందుకే ఆ భాషలో రాశారు. ఇప్పట్లో ఈ భాషలో రాశారు. ఇప్పట్లో ఇవి హైలైట్, అప్పట్లో అవి హైలైట్. కానీ మన ఆంధ్ర క్రైస్తవ లోకం కొరకు రచించినటువంటి కీర్తనలు పక్కన పెట్టి అన్ని కీర్తనలు పాడుతున్నామే. అంటే ఎవరు పాడొద్దని నేను చెప్పడంలే, పాడుకోవద్దని నేను చెప్పడంలే, పాడుకోండి. కానీ ఇవ్వవలసిన మాధుర్యం, ఇవ్వవలసిన విలువ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇవ్వాలి. మరుగున పడిపోతా ఉన్నాయి. రాగాలు ఎవరికి రావడంలే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాగాలు అస్సలు రావడంలే.
నిజంగా నాకు చాలా బాధగా ఉంది. పాత పాటలు అయితే కినా అసలు మనం పాడడమే లేదు. వచ్చిన పాటలే అవే పాటలే, అంత తప్ప వేరే పాటలు లేవు. ఎన్ని కీర్తనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కీర్తనలలో? 621 కీర్తనలు ఉన్నాయి. దాని తర్వాత అనుబంధం స్టార్ట్ అవుతుంది. అనుబంధంలో ఎన్ని ఉన్నాయి? అనుబంధంలో 7 పడితే వాడు చేర్చినాడు. కానీ ఒరిజినల్ ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 621. దాని తర్వాత ఉన్నవన్నీ అనుబంధాలే. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ చేసినారు. నేను జాయిన్ చేద్దని చెప్పడంలా, జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఈ 621 కీర్తనలలో ఎన్ని కీర్తనలు వస్తాయి మనకు? హార్డ్లీ ఎన్ని కీర్తనలు వస్తాయి? ఎలా విధ లెక్కేసుకుంటే ఎన్ని కీర్తనలు వస్తాయి? 100 పాడగలరు. 100 పోనీ 50. నేను 621 కీర్తనలలో నాకు ఒకవేళ రాకపోతే ఒక 70-80 కీర్తనలు రావు. మిగతా వాళ్ళు పాడగలను. నా వయసు ఎంత? ఆఫ్టర్ ఆల్ 40 years, 40 సంవత్సరాలు నాకు. మీకేం బాబు ట్రైనింగ్లో ఏం నేర్పరు. ట్రైనింగ్లో బైబిల్ గురించి మాత్రమే బోధిస్తారు. పాటలు ఇట్ట పాడాలా ఎవరు నేర్పడు. మనకు ఆసక్తి ఉంటే మనం నేర్చుకోవాలంతే. మా తండ్రి, మా అబ్బగారు గురువు, మా చిన్నాన్నలు గురువులు కాబట్టి, గురువుల కుటుంబంలో ఉన్నాం కాబట్టి మా ఇంట్లో పాడేది ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు తప్ప వేరే కీర్తనలు వాడం. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు మాత్రమే పాడుకుంటాం. మా పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు మాత్రమే బాగా పాడతారు. ఎందుకు చెప్తా ఉన్నాను? నా గురించి సెల్ఫ్ డబ్బా చెప్పుకోవడానికి కాదు. మనకంటూ నిర్ణయించిన కీర్తనలను పక్కన పెట్టి వేరేటువంటి పాడుతాను. నేను కూడా చాలా భాగం కొత్త పాటలు ఈడోళ్ళకి అన్నీ అవే ఇష్టం అనుకొని కొత్త పాటలు ట్రాక్లు పెట్టి పాడుతూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు కూడా ట్రాక్లు ఉన్నాయి, లేక కాదు. వి నీడ్ టు నో అండ్ వి నీడ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. నిజంగా మనం చాలా నేర్చుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆలోచన చేద్దాం. ప్రయారిటీ దేనికి ఇస్తూ ఉన్నాం? ప్రాధాన్యత దేనికి ఇస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. అంటే నేనేమి ఎవరిని కించపరచడానికి మాట మాట్లాడడం లేదు, ఎవరిని వ్యతిరేకించడానికి. నేను ఎవరి వ్యతిరేకని కాదు. నేను లోకంలో వ్యతిరేకించేది ఒక్కరినే, సాతానును మాత్రమే. ఎవరిని వ్యతిరేకించే వ్యక్తిని అయితే నేను కాదు. అందరూ చేస్తున్నది సేవనే. ఎవరి సేవను నేను తప్పుపట్టను. ఎవరి గురించి అనవసరమైన మాటలు మాట్లాడను. ఎందుకంటే దేవుడు ఏమంటా ఉన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని నీ సంఘంలో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే, లేకపోతే పక్కన సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే కనపడని దేవుని ప్రేమించగలవా? ఆలోచన చేయాలా. అందుకే అందరినీ ప్రేమించాలా, అందరినీ ఒకే దృష్టితో చూడాలా. కానీ పైకి పోయిన తర్వాత గోధుమలు గురుగులు దేవుడు వేరుపరుచుకుంటాడు. మనకు అనవసరం. ఎవరి తీర్పు వారికి ఉంటుంది, సిద్ధపరిచే ఉంటాడు దేవుడు. తీర్పరి ఆయన కనుక ఆయనకు వదిలిపెట్టాలి. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ సత్యములోనికి మనము ప్రయాణించవలసినటువంటి అవసరం ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఎట్టుండాలంట? సన్నద్ధుడై ఉండాలంట. దేంతో? దేవుని వాక్యముతో. దేంతో సన్నద్ధుడై ఉండాలంట? దేవుని వాక్యంతో. బైబిల్ పట్టుకొని వచ్చే కాదు, బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్న లేఖనాలను సిద్ధపడి దేవుని సన్నిధిలో సన్నద్ధుడై ఉండాలా. దేని చెప్పాలంట? ప్రసంగాలు ఎట్టుండాలంట? స్పష్టంగా రాస్తున్నాడు పౌలు గారు. ఉపదేశించాలంట, ఖండించాలంట, తప్పుదిద్దాలంట, నీతి యందు శిక్ష కూడా వేసేటట్టుగా మాట్లాడాలంట. నాకు ఏమంటారప్ప, ఐస్ క్రీమ్ పూసే ప్రసంగాలు రావు. దెబ్బ తగులుతానే వెన్న పూసే ప్రసంగాలు రావు. దెబ్బ మీద నేనేం చేస్తానంటే కారం పొడే తగులుతా. ఎందుకు? ఆ నొప్పి తెలాల. మనము పాపులమని గుర్తించాల.
ఎంతమంది పాపులు కాదురా? ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారుడా? బైబిల్లో రాయబడిన ప్రకారంగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ, అందరూ పరిశుద్ధులు, అందరం పాపలమే, ఎవరు పరిశుద్ధులం లేము ఇక్కడ. కానీ పరిశుద్ధత కలుగుటకు మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నాం. ఆ లోకంలో, ఆ నిత్య జీవంలో, రెండవ రాకడలో, ఎత్తబడే సంఘంలో మనల్ని మనం దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకునేట్టుగా మన జీవితాలను సిద్ధపరచుకుంటున్నాం. అందుకే స్పష్టంగా రాయబడింది, దైవజనుడు సన్నద్ధుడై ఉపదేశించుటకు, ఖండించుటకు, శిక్షించుటకు, తప్పుదిద్దగలిగినటువంటి పరిస్థితిలో నీ మాట ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా బోధించాలి. మనం కూడా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బోధింపబడుతున్న సంగతుల్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇట మాట్లాడినాడు అట మాట్లాడినాడు బయట మాట్లాడకూడదు. చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు అదే. వాట్ ఎవర్ ద ప్రీచర్ విల్ ప్రీచ్, వి షుడ్ నాట్ క్రిటిసైజ్. అది దేవుడు మాట్లాడించుంటాడు. మనం అనుకోవచ్చు ఆయన పర్సనల్ గెడ్చి పెట్టుకొని మాట్లాడాలని అనుకోవచ్చు. నో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రీచ్ బై వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట ఖచ్చితంగా దేవుని నుంచే వచ్చింది తప్ప వ్యక్తి ద్వారా ఎప్పుడు ఎక్కడ మాట్లాడబడదు. ఒకవేళ ఆత్మపూర్ణులు కాకపోతే తప్ప. నిజంగా మనము ఆత్మచేత నింపబడిన వారమై దైవావేశం వలన మాత్రమే లేఖనము మన కొరకు రాయబడింది తప్ప వేరే ఆలోచనతో కాదు. ఇది మనము మరచిపోకూడదు. రోమీలకు రాసిన పత్రికలోనే మనం చూడగలిగితే 4వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. అది అతనికి ఎంచబడునని, అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఎవరి నిమిత్తం రాయబడిందంట? మన నిమిత్తము కూడా వ్రాయబడింది. అంటే ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూసివ్, ఎవ్రీబడి ఈజ్ దర్ ఇంక్లూడ్. అందుకే ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ ఎన్ ఇంక్లూసివిస్టిక్ యాటిట్యూడ్. అందరినీ కలుపుకునేటువంటి తత్వం దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యానికి ఏముంది? అందరినీ కలుపుకునే తత్వం. మనకెట్టుంది? మన తత్వం ఏంటి? విభజించు, పాలించు. మన వ్యవహారం అంతా అంతే, విభజించు, పాలించు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఒరే నాయన, అందరూ కలిసి ఏక మనసుతో వచ్చి నన్ను ఆరాధించర్రా అని అంటే లోపలికి వచ్చినా కూడా నువ్వు వాని గ్రూపు, నేను నీ గ్రూపు. గ్రూపులు ఏం చేస్తాయి? గ్రూప్ ఏం చేస్తుంది? గ్రూప్ ఏమి ఇస్తుంది నీకు? అసలు ఏమి ఇయ్యదు. The word of God will always teach about an inclusivistic attitude. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఎదగాలని లేఖనం బోధిస్తూ ఉంది. బోధించుతున్న ఈ లేఖనం మనకు అర్థవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నదే బోధ. ఆ బోధలో మనం ఉండకుండా బయటికి వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సస్టైన్డ్ ఇంక్లూసివిస్టిక్ కమ్యూనిటీస్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనము చేయవలసినది ఏంటంటే ఈ ఏక మనసుతో ఉన్నటువంటి సంఘములను బలపరచాలి. ఆ బలపరచగలిగిన ఆయుధం, సాధనం ఏమైనా ఉందని అంటే అది కేవలం దేవుని వాక్యం మాత్రమే. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెస్టోర్డ్ అ బ్రోకన్ రిలేషన్షిప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎంతో పని కూడా చేస్తుంది. ఏంటంటే తెగిపోయిన బంధాలను ఏం చేస్తుంది? తిరిగి కడుతుంది. మనం ఒకవేళ ఎవరితోన్నా కొట్లాడినామనుకో, మనస్పర్ధ వచ్చిందనుకో, ఎప్పటి వరకు ఉంటుంది ఆ కోపం? చాలామంది జీవితాల్లో అదే ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఏం నాకు విలువ లేదా, పరువు లేదా, నేను పరువుతో బతకడం లేదా, వానికై వాడు వచ్చి మాట్లాడేంత వరకు నేను మాట్లాడను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ అట్లా అనుకొని ఉంటే ఈ లోకానికి వచ్చేవాడా? నా ప్రజలు పిలవలేదు కదా, నేను ఎందుకు పోవాలి అని అనుకుని ఉంటే మనకు రక్షణ వచ్చేదా? అందుకే దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు, పగ మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. మన జీవితంలో ఉండవలసిందేంది? ప్రేమ. ఎవరినైనా కూడా ప్రేమించగలిగిన తత్వం మన జీవితంలో ఉండాలి. శత్రువును సహితం ప్రేమించిన దేవుడు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్
ఏం చేసి సిలువ వేయడానికి తీసుకొని వచ్చినటువంటి సైనికుల్లో ఒకని చెవు తెగ నరకబడితే ఏం చేసినాడు? వాని చెవును దేవుడు అతికిచ్చినాడు. ఏం చేసిండొచ్చు? ఈయనకి నాకు పడదు కదా, నన్ను పట్టుకొని వచ్చినాడు, నేను చేయాలని అద్భుతం అనుకోలే. ఏం చేసినాడు? వానికి కూడా అద్భుతాన్ని చూపించాడు, వానికి కూడా దేవుని ప్రేమను చూపించాడు. శత్రువుకు సహితం ప్రేమను చూపించినటువంటి దేవుడు. అందుకే ఈ లోకంలో క్రైస్తవులు అనే వారికి రాసి పెట్టుకోండి, ఆయన ఈ మాట రాసి పెట్టుకోండి, క్రైస్తవుడు అని పిలువబడే వానికి ఈ లోకంలో శత్రువే ఉండకూడదు. ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్, ప్రతి ఒక్కరూ స్నేహితులే. శత్రువుగా మనం ఎవరైనా భావిస్తున్నాము అని అంటే నువ్వు క్రైస్తవునివే కాదు, రాసి పెట్టుకో. నాకు వాడంటే పడదు అన్న ఆలోచన జీవితంలో ఉందా? నువ్వు క్రైస్తవునివే కాదు. ఎందుకంటే బైబిల్ అదే బోధిస్తుంది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. శత్రువును కూడా ప్రేమించమనే చెప్తుంది బైబిల్. ఎప్పుడు శత్రువును కోపగించు, పట్టించుకోవాకు, అసూయబడు, ఈర్ష్యతో ఉండు అని బైబిల్ ఎప్పుడు బోధించదు. అలా నువ్వు ఉన్నావా? అలా మనం ఉన్నామా? వీఆర్ నాట్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులం కాదు. రాసి పెట్టుకోండి, శత్రువును ప్రేమించే బుద్ధి మన జీవితంలో ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలోకి వెళ్తే, సువార్త పాఠ్యభాగంలో ఉన్నటువంటి మాట లూకా సువార్త 21వ అధ్యాయం 25 నుంచి 33 వరకు రాయబడినటువంటి మాట. మనకు బాగా తెలిసినటువంటి మాటలే కాబట్టి నేను కొత్తగా చెప్పేదాన్ని. ఇట్ ఇస్ ఆల్, ఈ భాగం అంతా కూడా మనం చూడగలిగితే రెండవ రాకడ గురించినటువంటి సంభాషణ మనకు కనపడుతుంది. రెండవ రాకడ గురించిన సంభాషణలో చివరి వచనంలో మాట్లాడుతూ అంటాడు 33వ వచనంలో, ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశమును భూమి గతించిపోతాయంట, అంటే వాటికి అంతం ఉంది, కానీ ఎవరి మాటలకు అంతం లేదంట? దేవుని మాట. అందుకే దేవుని మాట నీ జీవితంలో తూటాలాగా పనిచేయాలి. నీ జీవితంలో ఎప్పుడు తూటాలాగా పనిచేయాలి. ఏం చేస్తే పేలిపోవాలంతే. దేవుని మాట, దేవుడు ఏం చేస్తే పేలిపోతుంది, కానీ ఏం చేయకుండా ఉన్నాడు. ఎందుకు? నీవుగా దేవుని దగ్గరికి రావాలని. అందుకే అంటా ఉన్నాడు, నా మాటలు ఏమాత్రం నువ్వు గతించవు నా బిడ్డ, నువ్వు అర్థం చేసుకో, నా మాటలు ఏమాత్రం నువ్వు గతించవు. 25 వచనంలో అంటాడు చూడండి, మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగల గోచరంలో ఉన్న కలవరపరిచిన జనములకు శ్రమయు కలుగును. అంత్యదినములో జరగబోతున్నది అదే. మనకేం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందండి. ఇప్పుడు ఏం కలుగుతుంది మనకి? ఇప్పుడు చెప్పారా? ఇప్పుడు ఏం కలిగింది? ఇప్పుడు ఎంతమంది ఎంత బాధపడుతున్నారో. అక్కడ పొలాలన్నీ మునిగిపోయి సత్సంటే, బాబు ఎర్ర తెగులు వచ్చింది బాబు, బాబు నల్ల తెగులు వచ్చింది బాబు, ఆ తెగులు వచ్చింది బాబు, ఈ తెగులు వచ్చింది బాబు. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. శ్రమ ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచన చేసామా? మనము రాకడ దినాల్లో ఉన్నాం, క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం, అది వేరేది. కానీ రెండవ రాకడలో ఉన్నామని ఎప్పుడైనా ఆలోచన చేసామా? రెండవ రాకడ సమీపంగా ఉందన్నటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? మనం ఆలోచన చేయాలా? ఈ కాలం పంటలు సరిగా రాలేదు కాబట్టి వచ్చే వానకారులు బాగా వేసుకోవాలా, బాగా ముందే తయారు చేసుకోవాలా, బాగా ఆలోచన. వచ్చే వానకారు పంటకు కూడా ఇప్పుడే ఆలోచన చేస్తూ ఉంటాం. ఉద్యోగస్తులు అయితే కానీ ఆదివారం అయిపోయింది కదా, సోమవారం ఎన్ని గంటలకు మేము బయలుదేరాలా, ఏం క్యారర్ కట్టుకోవాలా, డిసైడ్లు కూడా అయిపోయింటాయి, డెసిషన్లు కూడా తీసేసి పెట్టారు. మనకు ముందు చూపు చాలా ఉంది. ఉద్యోగం చేసే విషయంలో, వ్యవసాయం చేసే విషయంలో, పనుల విషయంలో ముందు చూపు చాలా ఉంది. మరి ఆత్మీయ విషయంలో ఎందుకు వెనకబడి ఉన్నారు? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యూ నీడ్ టు నో అండ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మూర్తిమత్వం, దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క ఘనత నువ్వు తెలుసుకోవాలా. నిజంగా మనం దేవునికి ఇవ్వాల్సిన బాధ్యతను, ప్రధానమైన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేనికి ఇస్తా ఉన్నాం? దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేనికి ఇస్తా ఉన్నాం? నిజంగా మనం ఆలోచన చేయగలిగితే
భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు మాత్రమే విలువనిస్తున్నాం తప్ప ఆత్మీయపరమైనటువంటి ఆశీర్వాదాలకు పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ఆత్మీయపరమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటండి? చాలా మంది చెప్పేటువంటి మాట, ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు వేరు చూడండి. ఆత్మీయ ఆశీర్వాదాలు అంటే ఏంటివి? ఇండ్లా, కారా, స్థలమా, పొలమా? ఆత్మీయ ఆశీర్వాదం ఏంటి అసలు? ఆత్మీయ ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆత్మీయ ఆశీర్వాదాలు 3 తెలుసా? అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవి. ఒకటి మన ఆత్మీయ జీవితాన్ని రక్షించడానికి, విడిపించడానికి పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి ఆశీర్వాదం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఎందుకు చేయబడ్డాము? ఇందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారి ఆశీర్వాదకరముగా వచ్చి మనము ఏర్పరచబడ్డాము, ప్రత్యేకించబడ్డాము. రెండవ ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం యేసు ప్రభు, రెండవ ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు. వెళ్ళిపోతున్నానని బాధపడుతున్నటువంటి శిష్యులతో, లోకంతో చెప్పినటువంటి మాట, నేను వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడవద్దు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి. రెండవ ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. మూడవ ఆశీర్వాదం, ఇప్పుడు మనం రెండే పొందుకున్నాం, మూడవది ఇంకా పొందుకోలే. ఏంటది? నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు ఎన్ని దేవుడు ఇచ్చినట్టు? 3. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఈ మూడిట్లో దేనికోసం మనం ప్రయాసపడుతున్నామా? నిర్ణయం మీదే, జీవితం మీదే, ఆలోచన మీదే, ఆచరణ మీదే. ఆలోచించేద్దాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం? నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ప్రయాసపడుతున్నామా? నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రయాసపడుతున్నామా? చేరబోతున్న నిత్య జీవం కోసం ప్రయాసపడుతున్నామా? దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఉద్యోగం చేయడం కోసం ప్రయాసపడుతున్నాం, పొలం పండించడం కోసం ప్రయాసపడుతున్నాం, కుటుంబం నడపడం కోసం ప్రయాసపడుతున్నాం, పిల్లల చదువుల కోసం ప్రయాసపడుతున్నాం. ఇన్నిటి కోసం ప్రయాసపడుతున్నాం, కానీ నిత్య జీవము కొరకు మాత్రం ప్రయాసపడ్డాం. అందుకే అంటా ఉన్నాడు, ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. యు నీడ్ టు స్టాండ్ ఫర్మ్లీ ఇన్ మై వర్డ్. నా మాట మీదనే నువ్వు నిలబడాలి, నా మాట మీదనే నువ్వు నిలబడాలి. అందుకే సమాధాన కర్త బంధములో ఎదగగలిగే స్థితి మనం సంపాదించుకోవాలి. సమాధానకర్తగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి బంధములోకి మనం వచ్చి అదే బంధంలో ఎదగడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆలోచన చేద్దాం. సిద్ధపడుతూ నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్న నా ఆత్మీయ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడదాం. ప్రభువు మాత్రమే మన జీవితాన్ని సరిచేయగలిగినవాడు. ప్రభువు మాత్రమే మన జీవితాన్ని దరి చేర్చగలిగినవాడు. ప్రభువు మాత్రమే మన జీవితాన్ని పరలోకమనే ఆశీర్వాదంతో నింపగలిగినవాడు. స్వరీతిగా జీవించగలుగుటకు, బ్రతకగలుగుటకు, మన జీవితాన్ని సరిచేసుకోగలుగుటకు కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట.